గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జోగుడాకు స్వాగతం. ఈ వీడియోలో మీకు ఒక వాస్తవంగా జరిగిన స్టోరీని మీకు చెప్తానండి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. అదేంటంటే రీసెంట్గా ఒక ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసరు మన ఇండియాలో ఒక అన్నోన్ ప్లేస్లో చనిపోయారండి. ఆవిడ లేడీ, 52 years ఏజ్ అనమాట. ఆవిడ చాలా కంట్రీస్లో బాగా పనిచేశారు, మంచి నేమ్ ఉంది ఆవిడకి. అయితే రీసెంట్గా ఆవిడని ఒక 2 years బ్యాక్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ అయినటువంటి ఈ వ్యక్తిని పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఇండియన్ ఎంబసీలో ఒక ఇంపార్టెంట్ పోస్ట్లో పోస్ట్ చేశారు. ఎందుకు చేశారంటే ఆవిడకి మంచి కెరీర్, అంటే లాంగ్ స్పాన్ ఆఫ్ కెరీర్ మంచి సక్సెస్ఫుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మరో అడ్వాంటేజ్ ఏంటంటే ఆవిడ ఉర్దూ లాంగ్వేజ్ చాలా బాగా మాట్లాడతారు. ఈ క్రమంలో ఆవిడని పోస్ట్ చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఈవిని ట్రాక్ చేశాయి. ఈవిడ ఎక్కడైనా వీక్ పాయింట్లు ఉన్నాయా, ఈవిడ ద్వారా మనకి ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా అనేది ట్రాక్ చేసినప్పుడు ఈవిడ ఎక్కడ కూడా లూప్ హోల్స్ కనబడలేదు. కానీ వాళ్ళు చాలా సైకలాజికల్గా ఒక పాయింట్ పట్టుకున్నారండి. అదేంటంటే ఆవిడకి 52 years ఏజ్, బట్ మ్యారేజ్ కాలేదు. కాబట్టి ఆ ఏజ్లో ఆవిడ మగతోడు కోరుకునే అవకాశం ఉందని వాళ్ళు ఒక సైకాలజికల్గా థింక్ చేసి ఆవిడని ఒక పార్టీకి పిలిచారు. ఆ పార్టీలో ఒక 30 years యువకుడితో పరిచయం చేయించారనమాట. ఆ యువకుడు చాలా అందగాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆ యువకుడు ఈవిడతో ఈ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్తో మాట్లాడారో ఆవిడ కొంత అట్రాక్ట్ అయింది కుర్రోడికి. అట్రాక్ట్ అయిన తర్వాత మొదట్లో కొన్ని వీడియో చాటింగ్లు, వీడియో కాల్స్, అట్ ద సేమ్ టైం అలా కొంత స్పాన్ అయ్యేసరికి ఈమెయిల్స్ దాకా వెళ్ళిందనమాట. ఈ క్రమంలో ఈ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మన ఇండియా స్ట్రాటజిక్ విషయాలు, ఇండియన్ ఫారెన్ పాలసీకి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు ఆ కుర్రవాడికి లీక్ చేయడం జరిగింది. కానీ ఆవిడకి తెలియని విషయం ఏంటంటే ఇండియా కానీ పాకిస్తాన్ కానీ ఒక ఇంపార్టెంట్ కంట్రీస్లో మన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ మీద మన ఇంటెలిజెన్స్ సంస్థలు కంప్లీట్గా నిఘా పెడతాయండి. అంటే వాళ్ళు ఫోన్ కాల్స్ కానీ వాళ్ళ ఈమెయిల్స్ కానీ ట్రాక్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ సంస్థలకి కొంత డౌట్ కలిగింది. డౌట్ కలిగి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేసరికి క్లియర్ కట్గా పిక్చర్ అర్థమైంది. ఏంటంటే ఈ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసరు ఆ యువకుడికి అన్నీ లీక్ చేస్తున్న విషయం క్లియర్ కట్గా ప్రూవ్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రూవ్ అయిందో ఆవిడ ఇమీడియట్గా ఢిల్లీ రమ్మని కాల్ చేశారు. ఆవిడ ఎప్పుడైతే ఢిల్లీలో అడుగుపెట్టిందో ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఆవిడని అరెస్ట్ చేశారండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసే వరకు కూడా ఆవిడ చేస్తున్న తప్పు ఏంటో ఆవిడకి అర్థం కాల. అరెస్ట్ చేసిన తర్వాత ఆవిడ ఒక 2 months జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. బట్ ఎప్పుడైతే ఆవిడ ఒకసారిగా షాక్ తిన్నారనమాట. షాక్ తిన్న తర్వాత ఆవిడ ఉత్తరప్రదేశ్లో ఒక అన్నోన్ ప్లేస్లో చనిపోయారండి. ఈ విషయం కూడా పెద్దగా బయటకు రాలేదు. చూసారా, మనం ఎంత చదువుకున్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే కొన్ని అవలక్షణాలు ఎప్పుడైతే మనం ఓవర్టేక్ చేసుకోకపోతే ప్రతిఫలం చాలా తీవ్రంగా బాధాకరంగా ఉంటుందండి. ఈ స్టోరీలో ఇదే మనం తెలుసుకోవాల్సిన నీతి. థ్యాంక్ యూ సో మచ్.